లూకా సువార్త 24:13 నుంచి 35 వచనములో ఉన్న సంఘటన ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినాడు. ఈ వార్తలు విని అనేకులు ఆయా రీతిలుగా ఆయా అభిప్రాయాలతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. అయితే ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకతనంతా కూడా వివరిస్తూ వారు మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. వారిద్దరిలో ఒక భాగము ప్రోత్సాహపరిచే ఆ యొక్క ఆత్మ పని చేస్తున్నది. కొన్నిసార్లు వారి అంతరంగంలో నిరుత్సాహము అనేది పని చేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య వచ్చి ఈ పనులు చేస్తాడు, ఆ పనులు చేస్తాడు అనుకున్నాము, కానీ జరిగేదేదో జరిగిపోయింది అని వారిద్దరు కూడా సంభాషించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అప్పుడు అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపట్టకుండా వారి యొక్క సంభాషణ అంతా కూడా వివరిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఇద్దరిని చూసి ఒక మాట అంటున్నాడు. 24వ అధ్యాయం 25 నుంచి 27 వరకు దయచేసి చదివి వినిపించాలి. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమత్తులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనాల భావనము వారికి తెలిపెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంభాషణను విని ఏమంటున్నాడంటే, అవివేకులారా, నమ్మని మంద మత్తులారా అని వారిని గద్దించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, సంవత్సరాలు నెలలు గడిచిపోతున్నాయి. నీ వ్యక్తిగత జీవితంలో అనుభవించవలసినంతగా సమాధానాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాలని నువ్వు అనుభవించలేని స్థితిలో ఈ ప్రాంగణంలో నువ్వు అడుగుపెట్టి ఉన్నావేమో. ఎందుకు? దేవుడు పక్షపాతియా? దేవుడు కొంతమందిని దీవించి కొంతమందిని దీవించకుండా ఉండే దేవుడా అని చాలా సార్లు నీవు దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్న అనుభవము నువ్వు కలిగి ఉన్నావేమో. కానీ the secret of our blessing is based on some major important revelations from the Bible. మన యొక్క దీవెనలకి, మన యొక్క విడుదలకి రహస్యము బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రత్యక్షతలలో దాగి ఉన్నాయి అనే వాస్తవాన్ని మనం ఎంత మాత్రం కూడా మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని నా గురించి లేఖనాలలో ఏనాడో రాసి ఉన్నారు కదా. ఓ అవివేకులారా, నమ్మని మందమత్తులారా, మీరు నన్ను చూసి నమ్మటం కాదు, నా గురించి వేల సంవత్సరాల క్రితమే లేఖనాలలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక మనిషి యొక్క చరిత్ర చనిపోయిన తర్వాత ఆ మనిషి చరిత్ర ప్రారంభించబడుతుంది. కానీ యేసుక్రీస్తులో ఉన్న బ్యూటీ ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద జన్మించక ముందే తన పరిచర్య విషయాలు, తన చరిత్ర వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం. మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మన విడుదల, మన దీవెనల యొక్క రహస్యం ఏంటిది అంటే,
We must have the knowledge of the word of God. We must have the revelation of the word of God. మనకి దేవుని వాక్యములో ఉన్న ప్రత్యక్షత గురించిన జ్ఞానము ఒక వ్యక్తి కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వ్యక్తికి దేవుని వాక్యములో ఉన్న జ్ఞానము ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఆ ప్రత్యక్షత నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తుంది. నీవు పట్టుకున్నది అది పరిశుద్ధ గ్రంథం. అది నీ చేతిలో ఉన్నది దేవుని ఊపిరి, దేవుని యొక్క గుండె చప్పుడు. అది దేవుడు స్వయంగా సర్వ మానవాళితో మాట్లాడిన ప్రేమ లేఖ. అది దేవుని యొక్క గుండె చప్పుడు. అర్థం కానంత కాలమును దీవించబడవు. దేవుని యొక్క గుండె చప్పుడు నువ్వు విననంత కాలం నువ్వు చేరవలసిన గమ్యానికి వెళ్ళలేవు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అవివేకులారా, నమ్మని మంద మత్తులారా అంటూ ఉన్నాడు. ఒకవేళ ఈ రాత్రి దాకా 2012 దాకా నీ దీవెనలు బ్లాక్ అవటానికి కారణం, ఒకవేళ నిన్ను చూసి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇదే మాట అంటున్నాడేమో, అవివేకులారా, జ్ఞానము లోపించిన వారులారా, నమ్మని మంద మత్తులారా అంటున్నాడేమో. కానీ నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నీవు రూపాంతరపు అనుభవంలోకి వెళ్ళబోతున్నావు. చప్పట్లు కొడదాం. కృపాక్షేమములు నీ వెంట రాబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. కృపాక్షేమములు నిన్ను కమ్ముకోబోతున్నాయి ఈ నూతన సంవత్సరంలో. అయితే నీవు పొందుకోవలసిన ప్రత్యక్షత ఏంటిదంటే, దేవుని వాక్య వాగ్దానాల గురించిన ప్రత్యక్షత నువ్వు కలిగి ఉండాలి. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ధన్యులమంటే దేవుడు ఈ అంత్య దినాలలో బ్రతికించటానికి ఒక మహిమ కలిగిన ప్రత్యక్షతను మన చేతిలో ఉంచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాము కాలంలో ఈ ప్రత్యక్షత లేదు. నోవాహు కాలంలో నోవాహును ప్రోత్సాహపరచటానికి వారి చేతిలో ఏ బైబిల్ గ్రంథము లేదు. కానీ మనం ఎంత ధన్యులము అంటే, పాత నిబంధనలో ఉన్న అభిషక్తుల యొక్క అనుభవాలన్నీ మన చేతిలో ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రొత్త నిబంధనలో ఉన్న అభిషక్తుల యొక్క అనుభవాలన్నీ మన చేతిలో ఉన్నాయి. ఎందుకు ఈ అంత్య దినాలలో, ఈ కంప్యూటర్ యుగంలో దేవుడు నిన్ను నడిపించినాడంటే, దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నీవు కోల్పోయినవన్నీ కూడా మరలా నీకు అనుగ్రహించడానికే. హల్లెలూయా. దేవుని వాక్యములో ఉన్న ప్రత్యక్షత మనము కలిగి ఉండాలి. ఈ రాత్రి రెండో మాట ఏంటిదంటే, నమ్మని మంద మత్తులారా అంటూ ఉన్నాడు. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రత్యక్షతతో పాటు మనము దేవుని యొక్క వాగ్దానాలని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానము దైవ ప్రత్యక్షత లేకపోతే నువ్వు చచ్చిన వాడవే. జ్ఞానముతో పాటు దైవ ప్రత్యక్షత నీలో లోపించినట్లయితే నీవు చచ్చిన వాడవే, చచ్చిన క్రైస్తవుడవే. కానీ జ్ఞానముతో పాటు నువ్వు దైవ ప్రత్యక్షత కలిగి ఉంటే నువ్వు భూలోకాన్ని తల్లక్రిందులుగా చేస్తావు. గట్టిగా చప్పట్లు కొడదాం. దైవ ప్రత్యక్షతతో పాటు మనము వాగ్దానాలని మనము నమ్మినట్లయితే దేవుడు
మనల్ని దీవించకపోతే ఎవరిని దీవిస్తాడు? ఆమేన్. ఒకటి, దైవ ప్రత్యక్షతతో పాటు మనము దేవుని వాగ్దానాలని గుడ్డిగా నమ్మాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదట. ఈ లోకము చూసిన దానిని నమ్ముతారు. క్రైస్తవులకున్న గొప్ప అనుభవం ఏంటిదంటే చూడని వాటిని నమ్మటమే క్రైస్తవత్వం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ లోకంలో ఉన్న ప్రజలు they will see the visible things and they will believe. బట్ క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగం యొక్క అనుభవం ఏంటిదంటే they will see the invisible blessings and they will believe. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు సహోదరి, I challenge you everybody. ఈ రాత్రి చూసి నమ్మిన అనుభవంలో 2012 దాకా బ్రతికినావు, కానీ ఈ 2013 లో చూడని దీవెనలని నువ్వు చూడబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. కనబడని దీవెనలని ఈ 2013లో దేవుడు నిన్ను చూయించబోతున్నాడు. అప్పుల బంధకాలలో 2012లో కూరుకుపోయి ఉంటే 2013లో నీతిమంతులు దయాళులై అప్పు ఇచ్చేదరు గాని అప్పు చేయరనే వాక్య వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నెల్లూరు సిటీ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నమ్మని మంద మత్తులారా. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప మహిమ కలిగిన అనుభవంలోకి మనము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 24 దాకా, నీ సంతానము ఎలాగ ఉండనని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. అబ్రహాము భయంకరమైన అనుభవంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. పండు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా పిల్లలు లేరు. కానీ దేవుని యొక్క మహిమ కలిగిన వాగ్దానం ఏంటిదంటే అబ్రహామును దేవుడు దీవించబోతున్నాడనే వాగ్దానం ఉన్నది. కానీ శరీరము మృతతుల్యం అయిపోతున్నది. శారా గర్భము మృతతుల్యం అయిపోతున్నది. కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని అబ్రహాము నమ్మినాడు. ఆ నమ్మకము ఆయనని నీతిమంతునిగా తీర్చినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంతేకాక పౌలు ఏమంటున్నాడంటే కేవలం అబ్రహాము నిమిత్తమే కాదు, మోషే నిమిత్తమే కాదు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల నిమిత్తమే కాదు, కానీ ఈ వాగ్దానం క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి జనాంగానికి వర్తిస్తుంది అని ఒక శుభకరమైన వార్తను చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడ సహోదరి, 2012 దాకా యు డోంట్ హ్యావ్ ఎనీ హోప్ ఫర్ యువర్ లైఫ్. నిరీక్షణ లేదు. పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, మానసికమైన ఒత్తిళ్ల మధ్యలో
లేక నువ్వు అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో సాగిపోతూ ఉన్నావేమో. హోరా మెలేషియాలా. కానీ రాత్రి నీకు శుభవార్త. నీ పోరాటాన్ని ఈ రాత్రి దేవుడు అంతము చేయబోతున్నాడా. నీవు యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద ప్రామిస్ ల్యాండ్. నీవు వాగ్దాన దేశంలో ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు వచ్చావు? ఏం జరిగింది? త్వరగా చెప్పాలి. మాకు 2 నెలల నుంచి కాళ్ళు మంటలు, మోకాళ్ళు నొప్పులు విపరీతంగా నేను దేవుడిని తలుచుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు పూర్తిగా నొప్పులు పోయినాయి, మంట తగ్గిపోయిందమ్మా. కళ్ళు మంటలు, బైబిల్ చదివేదానికి కూడా కష్టంగా ఉండింది. ఇప్పుడు కళ్ళు వెలుగు వచ్చిందమ్మా. మేము చెప్పగానే నాకు దేవుడు స్తోత్రం ఇచ్చిన స్తోత్రం. నాకు మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, కింద కూర్చోలేక కూడా పండుకోండినది. 2 రోజులు ఉండేది. మోకాలు భయంకరంగా నొప్పేది, తిరిగేదాన్ని కూడా కష్టపడి కింద కూడా కూర్చోలేకుండేది. నేను మోకాలు నొప్పులు తీసేసాడు. నాకు నెమ్ము, దగ్గు అన్నీ ఉండింది, అన్నీ తీసేసాడు. నడువు నొప్పి తీసేసాడు. దమ్ము, దగ్గు, మెడ నొప్పి, ఎముకల నొప్పి అన్ని గుండెల్లో నొప్పితో బాధపడతా వచ్చానమ్మా. అక్కడ కూర్చున్నంతసేపు గుండెల్లో నొప్పి, ఊపిరి తిరగలేదు నాకు. ఇప్పుడు తల్లిగారు ప్రార్థన చేసేటప్పుడు నాకు స్వస్థత జరిగింది. నాకు శ్వాస ఆడుతుంది, ఊపిరి తిరగలేదు, చాలా బాధపడుతున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. 8 సంవత్సరాల నుంచి నడుము నొప్పి. ఏం జరిగింది? నాకు అక్కడక్కడ మాకు ప్రార్థన చేస్తుంటే ఏదో శక్తి తగిలినట్టు పడింది. నాకు చుక్కలుగా వచ్చి నా ఒంట్లో పడిపోయింది. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. 8 సంవత్సరాల నుంచి నా నడుము నొప్పి స్వస్థత. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉందాం. జీసస్ నేమ్. కళ్ళు సూపు మసుగ్గా ఉండింది. కంటి సూపును ప్రార్థన చేసిన వాళ్ళ ఆ కంటి సూపు అమ్మాయి సూరేసింది, బాగా కనపడుతుంది. కంట్లో జస్ట్ ఆయిల్ వేయగానే చూపు స్పష్టంగా కనబడుతుంది అంటండి. 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయితే మోకాలు జాయింట్ ఫ్రాక్చర్ అయింది, బోన్ కట్ అయింది, గుండెల్లో కూడా బోన్ ఫ్రాక్చర్ అయి ఉంది. అయితే ఇందాడ మోకరించి ఖర్చు పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇప్పుడు మోకాళ్ళు, నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఇప్పుడు ఇక్కడికి రాగానే ప్రభా నాకు స్వస్థత కావాలయ్యా, నీ యేసు నామములో నాకు గడ్డలు, నా కంటి చూపు రావాలయ్యా, నా చెవులు వినపడాలయ్యా అనుకున్నప్పుడు మరి అన్ని దేవుడు నాలో నుంచి ప్రతి బలహీనాన్ని తీసివేస్తాడని నేను నమ్ముతున్నాను. చూపు కనపడుతుంది, బాగా వినపడుతున్నాయి. చిన్నప్పటి నుంచి నా చెవులు వినపడే కాదు, చీమ వస్తా ఉంటాయి చెవుల నుంచి. దేవుడు నాకు స్వస్థత, చెవులు క్లియర్ గా వినపడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. చిన్నప్పటి నుంచి చెవులు వినబడేటి కావట, ఇప్పుడు వినబడుతున్నాయా? నేను 4 సంవత్సరాలుగా ఒకవైపే తలనొప్పితో బాధపడుతున్నాను. ఇప్పుడు కూడా ప్రేయర్ చేసేటప్పుడు కూడా నాకున్నది, కానీ మధ్యలో కూర్చుండేసరికి నేను పోలేక అక్కడే కూర్చున్నాను. ఆయిల్ పూసుకున్న తర్వాత ఇప్పుడు నాకేం తలనొప్పి లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమె నాకు 5 సంవత్సరాల నుంచి ఎడం కన్ను సరిగా కనిపించేది లేదు, బైబిల్ కూడా అచ్చరం కనిపించేది లేదు. ఇప్పుడు వేసి రక్తం వేసినాక క్లియర్ గా బాగా కనిపిస్తా ఉంది కన్ను. 5 సంవత్సరాల నుంచి మీకు కన్ను కనపడదంటండి. ఎప్పుడైతే ప్రేరాయలు కంట్లో వేసుకుందో చూపు స్పష్టంగా కనబడుతుంది. చప్పట్లు కొడదాం. చెయ్యి గాలింది సార్, 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది, చెయ్యి ఎత్తలేవండి. ఇప్పుడు చెయ్యి లేపగలుగుతున్నాను. 3 నెలలు అవుతుందట చెయ్యి లేపలేకపోయినాడు. ఇప్పుడు తిప్పాలి కను. వెనక జరుగు, వెనక నాన్న జరుగు. చెయ్యి కాలిందా? కాలిన చెయ్యి స్టిఫ్ అయిపోతుందండి, లేవదు. కానీ రాత్రి యేసయ్య స్వస్థపరిచినాక చెయ్యి స్పష్టంగా ఆరోగ్యంగా తిప్పబడుతుంది.
యేసయ్యని నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. చర్చికి పోతావా? వెళ్తాను సార్. తాగుతావా? మానేశాను సార్, ఈ రోజు నుంచి మానేస్తున్నాను. అగ్గో, అది కావాలి మాకు, అది కావాలా? తాగొద్దు బిడ్డ ఈ రోజు నుంచి, సరేనా? లేదు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. పోయిన సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు నాకు పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చిందా? చేయగలపడుతుంది. కొంచెం ఇప్పుడు కాలు వేస్తుంది, చేయలేదు. చలో నడవాలి ఇప్పుడు. ఒక్క నిమిషం పక్క జరగండి. పెరాలసిస్ నుంచి దేవుడు స్వస్థత ఇచ్చాడు. నాన్న నడుస్తున్నాడు. ఆరాధనలో దేవుడు స్వస్థత ఇచ్చాడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఇటు నడు నా యేసయ్యా నా యేసయ్యా. నొప్పి చేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పి? 3 నెలలు నొప్పి. చెయ్యి పైకి లేనిలే. ఇప్పుడు చెయ్యి పైకి నొప్పి లేదు సార్. చెప్పట్టకూడదాం. మసగ్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా మసగ్గా ఉన్నాయి కళ్ళు. ఇప్పుడు మంచి స్వస్థత కలిగింది, బాగా కనిపిస్తున్నాయి. 5-6 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉండింది. డాక్టర్లు కూడా ఈ మధ్య ఆపరేషన్ చేయాలన్నాను. ప్రభు నువ్వే బాగా చేయాలనుకున్నాను. బాగా ఎత్తుగా ఉండింది, ఇప్పుడు తగ్గింది. బాగా థైరాయిడ్ ఇంత గడ్డలాగా ఉండేదండి. ఇప్పుడే దేవుడు స్వస్థత ఇచ్చాడు ఈ అమ్మకి. నాకు బలహీనత వల్ల కళ్ళు మసుగ్గా ఉన్నాయి. దేవుడు ప్రశస్తమైన ఒక వెలుగును ప్రకాశించినట్లుగా నాకు బాగా వెలుగు ప్రకాశించినట్లు బాగా కనిపిస్తుంది. కళ్ళు కనిపిస్తున్నాయి. నాకు చాలా రోజుల నుంచి కళ్ళు కనిపించవు. ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన తర్వాత నాకు చూపు వచ్చింది. నాకు 5 years నుంచి ట్రాన్సర్స్ ఉన్నవి. వింటర్ సీజన్ వస్తే నాకు ట్రాన్సర్స్ బాగా నొప్పి ఉంటుంది. వాటర్ కూడా తీసుకోలేను. కానీ ఇప్పుడు కూడా నాకు చాలా నొప్పిగా ఉంది. ప్రేయర్ ఆయిల్ పూసిన ఒక 5 నిమిషాలకి నాకు నొప్పి అనేది తెలియలేదు. 7 ఏళ్ల నుంచి తలనొప్పితో వ్యాధితో బాధపడుతున్నాను నేను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తలనొప్పి, బొరువు అనేది, నొప్పి అనేది తగ్గిపోయి దేవుడు నాకు స్వస్థతనిచ్చింది. 5 సంవత్సరాల నుంచి అద్దాలు లేకుండా బైబిల్ ఒక వచనం కూడా చదవలేని దాన్ని. కానీ ఇప్పుడు ప్రార్థనలో కళ్ళ మీద చేయి పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా చూపు కనిపిస్తుంది. కంటి చూపు లేదమ్మా. బైబిల్ చదువుకొని కళ్ళు మసగ్గా ఉన్నాయమ్మా. ఇదిగో నాకు బీపీ షుగర్ ఉంది అని నేను హాస్పిటల్కి పోలేకున్నానమ్మా. నాకు దేవుడు నాకు అన్ని ఆరోగ్యం, నాకు స్వస్థతనిచ్చాడమ్మా. చూపు కనపడుతుంది. 3 నెలల నుంచి గుండెల్లో నొప్పిగా ఉన్నది. దేవుడు నన్ను స్వస్థపరి, గుండెల్లో నొప్పి దేవుని స్వస్థపరిచింది. నాకు ఎరక ఆగపడటం లేదు కళ్ళు. ఇప్పుడు బాగా పడుతున్నాయి అమ్మా. నాకు థైరాయిడ్ ప్రాబ్లం మేడం. మీరు ప్రార్థన చేసినప్పుడు ఒక కత్తిలాగా నాకు ఒక అగ్నిలాగా వచ్చింది. ఒక నొప్పి నా వల్ల తట్టుకోలేక ఇప్పుడు కూడా ఆపరేషన్ చేసినట్టు ఒక గొంతు, ఒక నొప్పి వస్తుంది నాకు. ఇన్ని రోజులు నొప్పి లేదు. ఇప్పుడు నాకు చేయి పెడితే గడ్డగా ఉండేది, ఇప్పుడు లేదు, కరిగింది. దేవుడు స్వస్థపరిచాడు. నాకు హార్ట్ అటాక్ ఉందమ్మా. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ సైజ్ సచ్చుగా ఉంటుంది నాకు. పైకెత్తి చప్పట్లు తట్టలేక కూడా ఉన్నాను. ఇప్పుడైతే ఆయిల్ నోట్లో వేయగానే పైకి ఎత్తగలుగుతున్నాను, తిప్పగలుగుతున్నాను. నడుము నొప్పి వస్తుంది. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఆత్మీయంగా మేము ఎంతో వెతకగలిగాము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, సువార్త ఏ విధంగా తెలుసుకోవాలో మాకు స్పష్టంగా తెలిసింది. ఇక్కడ ఈ మీటింగ్లో రటవాళ్ళు అనేక స్వస్థత కార్యాలు దేవుని పేరట జరుగుతున్నాయి. ఎంతోమంది విశ్వాసంతో కలిగి జీవనంలో జీవించగలుగుతారని, మారు మనసు కలిగి రక్షణ బాప్తిస్మ అనుభవంలో సాగిపోవటానికి ఈ ప్రసంగం ఎంతో ఉపయోగకరంగా ఉందని మేము రూఢిగా నమ్ముచున్నాం. ఈ యొక్క మీటింగులు ఈ నెల్లూరు జిల్లాలో పెట్టడం మాకెంతో ఆశీర్వాదకరం. అసలు ఎప్పటి నుంచో మేము ఆశపడుచున్నాం ఈ నెల్లూరు జిల్లాలో ఈ మీటింగులు మరి ఇక్కడికి వచ్చి పెట్టాలి. ప్రజలందరికీ వారు చేయించున్నటువంటి మరి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రతి ఒక్కరికి తెలియచేయబడాలని, అంతేకాకుండా బహిరంగంగా పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క మరి ఇలా అంటే స్వస్థత పొందటము, తర్వాత వారికి జరిగినటువంటి రక్షణ గురించి తెలుసుకోవటానికి మరి దేవుడు ఎంతో ఈ యొక్క నెల్లూరు జిల్లాను ప్రేమించి మరి దైవజనులైనటువంటి మరి షారోన్ గారిని, ప్రవీణ్ గారిని మరి ఎంతో ప్రేమించి అయ్యగారిని, అమ్మగారిని ఇక్కడికి పంపించినందుకు మా ఇక్కడ నెల్లూరు జిల్లాకి మరి మేము ఎంతో ఆశపడుచున్న మరి ఆశను కూడా దేవుడు మాకు తీర్చాడు. ఇది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. నెల్లూరులో జరిగిన మీటింగు ప్రత్యేకించి ఈ మీటింగ్ జరగాలని మేము అనేక రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాలు చూడడం, మేము ఈ 2 రోజుల నుంచి ఎంతో సంతోషంతో మేము ఈ కూటాలకు రావడం జరిగింది. ఈ కూటలు చాలా చక్కగా, ఆత్మీయంగా, ఒక ఆశాజనకంగా నెల్లూరు పట్టణానికి ఉంది.
నెల్లూరు పట్టణానికే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. వేలాది మంది ఈ కూటాలకు వచ్చారు. చాలా మంది స్వస్థపరచబడ్డారు, చాలా మంది ఉజ్జీవింపబడ్డారు. ఈ రాత్రి ఈ సభను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి సభలో దేవుడు గొప్పగా దైవజనులను వాడుకున్నారు, అనేక మంది స్వస్థత పొందారు. మరి ఇంకా కూడా ఇక నూతన సంవత్సరంలో ఆయన పరిచర్యలో బలంగా ఆయన మహిమార్థమే వాడబడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇట్లాంటి గొప్ప దైవజనులు మా నెల్లూరు జిల్లాకు రావటమే మాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్లాంటి గొప్ప దైవజనులు మేము అసలు కొత్తగా నమ్ముకున్నాం దేవుని. ఇట్లాంటి గొప్ప దైవజనులు చూడటం మాకు దేవుడు కృప. మాకైతే సొంతగా ఆ కృప లేదు, దేవుడు ఇచ్చిన కృప ఇదంతా. ఇట్లాంటి గొప్ప దైవజనులు నెల్లూరుకు రావటమే మా నెల్లూరు అంతా ఎంతో అదృష్టం పొందింది. దాన్ని బట్టి మేము దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.